జానకి తల్లికి తిలకము దిద్ది జానకి తల్లికి తిలకము దిద్ది కాళ్ళకు పసుపు కారాణి రాసి మెడలో మల్లెల మాలెల గారారమ్మ ఈ వేళ సుగతులు పసు మేడం అది కనబడట్లేదు అందుకని ముందుకు వస్తే మళ్ళీ అంజనా భక్తజనులందరికీ కూడా కొంగు బంగారమై కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటి పర్ణశాల సీతారామస్వామి వారి యొక్క దేవస్థానం నందు ఉగాది నుండి కూడా వసంత నవరాత్రోత్సవ సహితంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలన్నిటి కూడా జరుపుతూ నడుస్తూ ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. అలాగనే 5వ తారీఖున స్వామివారి యొక్క సన్నిధిన విశేషంగా ప్రప్రథమంగా సుదర్శన హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగనే 6వ తారీఖున స్వామివారికి శ్రీరామనవమి సందర్భంగా విశేష పంచామృతాభిషేకము, తదనంతరం విశేష అలంకారములు అయిపోయిన తర్వాత భక్తజనుల యొక్క కోలాహల ధ్వనుల నడుమ స్వామివారికి జరుపుతూ ఉంటారు. వారి యొక్క నిత్యాల తరంభాలు పోసిన తర్వాత వాటన్నింటినీ కూడా భక్తజనులందరికీ కూడా వినియోగం జరపబడుతూ ఉంటాయి. మరుసటి రోజున స్వామివారికి పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తజనులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క విశేష కృపను పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మన ఖమ్మం పట్టణంలో పర్ణశాల రామాలయం జరుగుతుంది. ఈ రామాలయం నందు 10 సంవత్సరాల నుంచి కూడా మేము కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించడం జరుగుతుంది. దానికోసం ఎంతమంది భక్తులు వచ్చినా స్వామివారిని చల్లగా వీక్షించే విధంగా పందిర్లు వేయడం, తర్వాత వాళ్ళ కోసం లిస్ట్ ఏర్పాటు చేయడం, తర్వాత టెంట్లు, కూలర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 20,000 మంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ కోసం కూడా పక్కన విజయ డైరీలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే స్వామివారి కళ్యాణానంతరం తలంబరాలు, స్వామివారి తలంబరాలు 5 కేజీల ముత్యాల తలంబరాలు కూడా తీయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ముత్యాల తలంబరాలు అందజేయడం జరుగుతుంది. అదే విధంగా ఈవినింగ్ ఈ స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో ఎంత మంది ప్రజలు పాల్గొన్నా కూడా ఇబ్బంది జరగకుండా ఆ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం క్రాకర్స్ రాజమండ్రి నుంచి క్రాకర్స్ తెప్పించడం జరిగింది. అలాగనే దప్పు బృందాలు కళలు మర్చిపోతున్నారని చెప్పి అందరికీ గుర్తు చేయడం కోసం చెక్క భజన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మేళతాళాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా ఇక్కడ పర్ణశాల నుంచి బయలుదేరి ఇందిరానగర్, చైతన్య నగర్, విజయనగర కాలనీ నందు ఈ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది.